పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత వాయుసేన సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవలి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ప్రధాని మోదీతో ఉత్తర అరేబియా సముద్రంలోని పరిస్థితులపై చర్చించారు. నౌకాదళం ఇప్పటికే అరేబియా సముద్రంలో భారీ విన్యాసాలు నిర్వహిస్తోంది. పశ్చిమ నౌకాదళానికి చెందిన అన్ని కీలక యుద్ధ నౌకలు, సముద్ర గస్తీ విమానాలు, సహాయక నౌకలు సముద్రంలో మోహరించి ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే సాధ్యమయ్యే ఏ చర్యకైనా నౌకాదళం సిద్ధంగా ఉందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ తమ సైన్యాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు తెలుస్తోంది. వారి ఫ్రంట్లైన్ యూనిట్లలో దాదాపు 30% దళాలు సరిహద్దు పోస్టుల వద్ద నిరంతరం మోహరించి ఉంటాయని సమాచారం. పాకిస్తాన్ సైన్యం భారీ ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఇటీవలి రోజుల్లో తమ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుని అదనపు బలగాలను తరలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా పాకిస్తాన్ నుంచి ఏవైనా ముందస్తు లేదా ప్రతీకార చర్యలను ఎదుర్కోవడానికి భారత్ కూడా వివిధ రంగాల్లో తన దళాలను పునఃసమీకరించి ఆయుధ సంసిద్ధతను పెంచుకున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇలాంటి టైంలో కేంద్ర రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో ప్రధాని మోదీ అలాంటి నిర్ణయమే తీసుకుంటారని యుద్ధంపై పరోక్షంగా తెలిపారు. రాజ్నాథ్ మాటలను బట్టి చూస్తే పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.